అందులో మీడియాకు గ్యాగ్ ఆర్డర్ అడగడము, గ్యాగ్ ఆర్డర్, అసలు ఆ మాట వినడానికే ఇదిగా ఉండే గ్యాగ్ అంటే నోరు నొక్కేయడం, నోరు కట్టేయడం, మాట్లాడకుండా నోరు బిగించి కట్టేయడం, ఆర్డర్ ఇవ్వడం అనేది కొంచెం కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. ఓవర్ రియాక్షన్ లాగా అనిపిస్తుంది. స్వామ్యంలో అతి కీలకమైనటువంటి వ్యవస్థ అయినటువంటి మీడియా గొంతు నొక్కే ప్రయత్నం అంట, మీడియాకి స్వేచ్ఛ లేకుండా చేస్తా ఉన్నారంట. ఇది ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన విధంగానే మనం భావించాలంట. ఇలాంటి చాలా గొప్ప గొప్ప మాటలు ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. నిజంగా నాకు అది చూస్తూ ఉంటే ఏమనిపించిందంటే, దెయ్యాలు పిశాచాలు వేదాలు వల్లిస్తే ఏ విధంగా ఉంటుందో నిన్న కళ్ళకి గట్టినట్టు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చూపించారు. నేను సూటిగా కొన్ని ప్రశ్నలని మన సజ్జల గారిని అడగదలుచుకున్నా. అయ్యా సజ్జల గారు నిన్న చాలా చక్కగా మీ ఆవేదన అంతా కూడా ప్రజల ముందు ఉంచారు, మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడారు. కానీ నా సూటి ప్రశ్న ఏంటంటే, గతంలో అంటే కొద్ది నెలల క్రితమే మీరు తీసుకొచ్చినటువంటి ఈ జీవో 2430 ఏమంటారు సార్? మీకు గుర్తుండే ఉంటుంది కదా, 30/10/2019 సాక్షాత్తు మీ ప్రభుత్వమే జీవో నెంబర్ 24302430. ఏంటి సార్ ఈ జీవో ద్వారా మీరు ఏమి సాధించాలనుకున్నారు? ఆ రోజున మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయలేదా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు కథనాలు రాసినా వాళ్ళపైన కఠినమైనటువంటి శిక్షలు వేస్తారంట, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారంట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియాలో ఎవరో కథనాలు రాయకూడదంట. దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొస్తుంది మీ ప్రభుత్వం. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేసింది మీరు. ప్రత్యేకమైనటువంటి జీవోలు తీసుకొచ్చి మీరు ఈ రోజున ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గురించి మాట్లాడతారా? మీడియా స్వేచ్ఛ గురించి మీరు మాట్లాడతారా? చేయాల్సిందంతా చేసి ఈ రోజున ఏమీ చేయనటువంటి పెద్ద మనిషిలాగా. మొన్నటి వరకు నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక గొప్ప ఆర్ట్ అండి, ఒక గొప్ప టాలెంట్ ఇది. అంటే చేయాల్సిందంతా చేసి చేయాల్సిన తప్పులన్నీ చేసి చాలా అమాయకంగా అసలు ఏమీ ఎరగనట్టు భలే అమాయకమైనటువంటి మొహంతో అసలు ఎంత చక్కగా మాట్లాడతారో. నిజంగా అది ఒక గొప్ప ఆర్ట్. అబ్బా, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారా అని నేను చాలా ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. చేయాల్సిన ఘోరాలు నేరాలన్నీ చేసేసి ఒక అమాయకపు మొహంతో ఏమీ ఎరగనట్టు ప్రజల ముందుకు వచ్చి నిజంగా తప్పు చేసిన వాళ్ళు, మనం ఏదైనా తప్పు చేస్తే దానిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కనుక చేస్తుంటే మన ముఖంలో తెలిసిపోతుంది, మన మాటల్లో తెలిసిపోతుంది, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో తెలిసిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అటువంటివి ఏవి కనపడవు. ఎవరు ట్రైనింగ్ ఇచ్చారబ్బా అనుకున్న ఇవాళ అర్థమైంది. సజ్జల గారి ట్రైనింగ్ లో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు రాటు తేలిపారని నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఎంత చక్కగా అసలు ఏమీ ఎరగనట్టు, గతంలో ఏమీ చేయనట్టు, మీడియా పైన అసలు దాడంటేనే ఏమి ఎరగనట్టు తెలియనట్టు ఎంత అద్భుతంగా మాట్లాడారు సార్. మీ ట్రైనింగ్ అనమాట. తాడేపల్లి ప్యాలెస్ లో మీరు బ్రహ్మాండంగా ఈ రకమైనటువంటి పాఠాలు నేర్పిస్తారనమాట. తప్పులు చేసిన తర్వాత ఏమి ఎరగనట్టు ఎలా మాట్లాడాలి, ప్రజల్ని ఎట్లా మాయ చేయాలి, మభ్య పెట్టాలి, ఇది మీరు చేసే పని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని. ఆ రోజున ఈ జీవో విడుదల చేసిన సందర్భంలో ఎంత పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయండి. నిన్న ఒక జర్నలిస్ట్ ట్వీట్ పెట్టారండి. దానిని ఈయన గారు చదివి వినిపించడం, అసలు చాలా పెద్ద తప్పు జరిగిపోయింది, అసలు జాతీయ స్థాయిలో ఇవాళ ఏదో ఇది ఒక పెద్ద ఘోరంగా చూస్తా ఉన్నారు దీన్ని అనేదో ఒక జర్నలిస్ట్ ఒక ట్వీట్ పెట్టారంట. దాన్ని ఈయన గారు చదివి వినిపించి అసలు రాష్ట్రంలో ఎప్పుడు జరగందేదో జరిగిపోయింది, పెద్ద ఎత్తున జాతీయ మీడియాలో కూడా దీని మీద పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు, ఎంత ఘోరం అని ఈయన గారు మాట్లాడతారు. అయ్యా సజ్జల గారు, మీరు ఒక జర్నలిస్ట్ చదివినటువంటి ట్వీట్ గురించి నేను మాట్లాడారు, జర్నలిస్ట్ పెట్టినటువంటి ట్వీట్ గురించి. ఇది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటో తెలుసు కదా, సుప్రీం బాడీ. ప్రెస్ అంత ప్రెస్ వ్యవస్థ అంతా మొత్తానికి కూడా ఇట్ ఈస్ ఏ సుప్రీం బాడీ. వాళ్ళు 1/11/2019 PCI moves suo moto on GORT number 2430 dated 30/10/2019 of Government of Andhra Pradesh. మీరు ఇచ్చినటువంటి ఈ జీవోకి వ్యతిరేకంగా ఈ జీవోని తప్పుబడుతూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు సువోమోటోగా ఈ విషయాన్ని స్వీకరించి మీకు నోటీస్ జారీ చేశారు సార్. దీనికి ఏం సమాధానం చెప్తారండి? ఇది మీరు చేసినటువంటి ఘనకార్యం. ఆ రోజున క్లియర్ గా ఏం చెప్పింది, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ Justice Chandramouli Kumar Prasad had expressed grave concern over the order issued by the government of Andhra Pradesh dated 30/10/2019 granting permission to secretaries of departments
టు ఇనిషియేట్ లీగల్ యాక్షన్ అగైన్స్ట్ మీడియా అని చెప్పి చైర్మన్ గారు చంద్రమౌళి కుమార్ ప్రసాద్, ద చైర్మన్ ఈజ్ ఆఫ్ ద వ్యూ దట్ ద థ్రెట్ టు ప్రాసిక్యూట్ మీడియా పర్సనల్ ఇన్ జనరల్ షల్ డిమోరలైజ్ ద జర్నలిస్ట్ ఇన్ లార్జ్ విచ్ షల్ హ్యావ్ సివియర్ బేరింగ్ ఆన్ ది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. అర్థమైందా? ఏమన్నారు సార్ ఆ రోజున ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు? ఏం సమాధానం చెప్తారు దీనికి? మీరు ఈ రోజున ఇతరులకు నీతులు చెప్తారు, ఏదో ట్వీట్లు చదివి వినిపిస్తారు. ఎవరో ఒక జర్నలిస్ట్ ఒక ట్వీట్ పెట్టారని. ఒక్క ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానే కాదు, ఆ రోజున ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అంటే జాతీయ స్థాయిలో ఉండేటటువంటి అన్ని ప్రధాన దినపత్రికలు మీడియా సంస్థలకు చెందినటువంటి ఎడిటర్స్ అందరికీ ఒక వేదిక అయినటువంటి ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా తీవ్రంగా ఆ రోజున ఆక్షేపించడం జరిగింది మీ ప్రభుత్వాన్ని. మీరు తీసుకొచ్చినటువంటి జీవో 2430 వ్యతిరేకంగా నవంబర్ 8, 2019 వాళ్ళు ఏమన్నారు? ద ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ డీప్లీ కన్సర్న్డ్ ఓవర్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ డెసిషన్ టు డెలిగేట్ పవర్స్ టు సెక్రటరీస్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ టు ఫైల్ కంప్లైంట్స్ అండ్ లార్జ్ కేసెస్ అగైన్స్ ద మీడియా అని చెప్పి వాళ్ళు తీవ్రంగా వాళ్ళ కన్సర్న్ వ్యక్తపరుస్తూ ద గిల్డ్ అర్జెస్ ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు విత్డ్రా దిస్ ఆర్డర్ అని చెప్పి ఎడిటర్స్ గిల్డ్ ఎవరండి? ప్రెసిడెంట్ శేఖర్ గుప్తా. శేఖర్ గుప్తా గారు మనందరికీ తెలుసు. హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ రినౌండ్ జర్నలిస్ట్ ఇన్ ఇండియా. ఎడిటర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ వాళ్ళు ఆ రోజున మీకు లేఖ రాయలేదా? దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? ఏదో చదివి వినిపిస్తా ఉన్నారు కదా నిన్న. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆ రోజున తీవ్రంగా మీరు చేసినటువంటి పనిని తప్పుపడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకుండా పోయింది, మీడియాకి స్వేచ్ఛ లేకుండా పోయింది, మీడియా గొంతు నొక్కుతా ఉన్నారని చెప్పి ఆ రోజున ఈ వ్యవస్థలన్నీ తప్పుపట్టలేదా? దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు మాకు నీతులు చెప్తారా? ఇతరులకు నీతులు చెప్తారా? ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గురించి మీరు మాట్లాడతారా? ఏదో జాతీయ మీడియా అని ఎగిరి పడతా ఉన్నారు కదా, అది కూడా చూద్దాం. ఆ రోజున మీరు చేసినటువంటి ఘనకార్యాన్ని జాతీయ మీడియా ఏమందో? జగన్స్ గ్యాగ్ ఆర్డర్ ఆన్ మీడియా కమ్స్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ ఏపీ. డెక్కన్ హెరాల్డ్, జగన్స్ గ్యాగ్ ఆర్డర్ ఆన్ మీడియా. మీరేదో మీడియా గ్యాగ్ ఆర్డర్ అదేదో ఆ పదం కొత్తగా వచ్చినట్టు చెప్తా ఉన్నారు కదా, మీరు చేసిందే. జగన్స్ గ్యాగ్ ఆర్డర్ ఆన్ మీడియా కమ్స్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. డెక్కన్ హెరాల్డ్ dated October 31st, 2019. Next, Times of India, Human Rights Forum demands scrapping of media gag GO in AP. Times of India lo dated November 6, 2019. ఇంకా ముంబై మిర్రర్ జాతీయ పత్రికలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్రెసెస్ గ్రేవ్ కన్సర్న్ ఓవర్ మీడియా గ్యాగ్ ఆర్డర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏంటి సార్ ఇవన్నీ జాతీయ మీడియా సంస్థలు కాదా? మీరు ఆ రోజు తీసుకొచ్చినటువంటి నిజమైన గ్యాగ్ ఆర్డర్, మీడియా గ్యాగ్ ఆర్డర్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ జీవో 2430 విచ్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. ఈ విధంగా ఆ రోజున ఇన్ని రకాలుగా మీడియా గొంతులోకే ప్రయత్నం చేసి తప్పుడు కేసులు పెట్టి, మీడియా జర్నలిస్టుల పైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి, మీడియా సంస్థల గొంతులోకే ప్రయత్నం చేసి, వాళ్ళ ఛానల్స్ ప్రసారాలు కాకుండా నిలుపుదల చేసి, అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ అంతా మీ సాక్షి దినపత్రిక దోచిపెట్టుకుంటూ, కొన్ని మీడియా సంస్థల పైన వివక్ష చూపిస్తూ, మీరు ఈ రోజున మీడియా యొక్క స్వేచ్ఛ గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు? అంతేకాకుండా వీళ్ళు ఇవాళ మీడియాని నియంత్రించడం గురించి ఇంకా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవినీతి కేసులపైన విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో మీడియాని అలౌ చేయొద్దు కోర్టు హాల్లోకి, ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ద్వారా మీరు విచారణ చేయండి అని చెప్పి ఆ రోజున కోర్టుని కోరలేదా? నా పైన జరుగుతున్నటువంటి విచారణలో ఉన్నటువంటి అంశాలు ఇవాళ ప్రజలకు తెలిసిపోతే నాకు చాలా నష్టం జరుగుతుంది, నా ప్రతిష్టకి భంగం కలుగుతుంది, కాబట్టి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ చేయండి అని చెప్పి ఆ రోజున కోర్టును కోరలేదా? మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ కోరారా లేదా మీరు? ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే ఏంటండి? ప్రొసీడింగ్స్ విచ్ ఆర్ క్యారీడ్ అవుట్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ మీడియా, అవి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటారు. ఎందుకు కోరారు ఆ రోజున మీరు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్? అంటే మీకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయమా? మీకేనా గౌరవ ప్రతిష్టలు ఉండేది? వేరే వాళ్ళకు ఉండవా? మిగతా వాళ్ళకు ఉండవా గౌరవ ప్రతిష్టలు? మీరు మాత్రం ఏదైనా కోరొచ్చు కోర్టుకు వెళ్ళి, ఇతరులు మాత్రం ఏమీ కోరకూడదు.